అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుంది. ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. అంటే ఈరోజు శనివారం కదా, ఇంకా నేను మా ఆయన కూడా ప్రతి శనివారం వెలిగించుకుంటాము. అదే ఈరోజు అయితే చింతర్తి వెళ్ళాలి, కానీ వెళ్ళడం కుదరలేదనమాట. ఏంటంటే మా ఆయనకి ఇంకా బైక్ అయితే రిపేర్లో ఉంది. ఇంకా బైక్ లేనిది ఎలా వెళ్తామని చెప్పి ఇంక ఈ వారం అయితే వెళ్ళలేదనమాట. ఈ వారం కూడా వెళ్తే 11 వారాలు అయిపోతాయి. ఇంకా స్వామివారి మొక్కు అయితే తీరుతుంది అనుకున్నాను, కానీ అయినా కూడా కుదరలేదు. ఇంకా తర్వాత వారం వెళ్దాంలే, మనకు కుదరలేనప్పుడు ఏం చేస్తామని అయితే అన్నారనమాట ఆయన. ఇంక ఇక్కడైతే పూజ చేసుకున్నాము ఇద్దరం కలిపి. ఇంకా తర్వాత ఇప్పటికీ మా పిల్లలు అయితే లేవలేదు, అందుకే ప్రశాంతంగా అయితే వెలిగించుకుంటున్నాం అనమాట ఇద్దరం కూడాని. లోపలైతే వెలిగించేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయనకి పాదాలకి నమస్కారం అయితే చేసుకొని, అంటే నేను ఆయన ఎప్పుడు వెలిగించుకున్నా కూడా కాళ్ళకైతే నమస్కారం చేసుకుంటా అండి, లేకపోతే ఉత్తప్పుడైతే పెట్టను, ఇంకా వెలిగించుకున్నవాడు మాత్రం పెడుతూ ఉంటాను. ఇంకా పాదాలకు నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా బయటన తులసమ్మ అలాగే రోలు సందుకాల దగ్గర కూడా వెలిగించేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తంగా అయితే పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను. బయట వెలిగించుకున్న తర్వాత ఇంకా సూర్య నమస్కారం కూడా చేసుకుంటా అని చెప్పాను కదా. పూజ చేసుకున్న ప్రతిసారి కూడా సూర్య నమస్కారం అయితే చేసుకుంటానండి. నా ఫేవరెట్ గాడ్ అనమాట సూర్యనారాయణమూర్తి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత తొందరగా అయితే పాపలు లేపేసి ఇంకా టిఫిన్ అవి ప్రిపేర్ చేయాలని అయితే చాలా కంగారుగా నేనైతే వంట చేసుకుంటున్నాను. ఈ లోపల ఇంకా మా పెద్ద పాప ఏమో స్కూల్కి ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తాను అనుకునేటప్పటికి ఇంకా మా ఆయన అయితే పాపకు జ్వరంగా ఉంది, స్కూల్కి పంపించొద్దని అన్నారనమాట. ఇంకా అలా అన్న తర్వాత ఏం పంపిస్తామని చెప్పండి, అందులోనూ పాపకు ఫుల్గా ఫీవర్ కూడా వచ్చేసింది, ఇంకా ఏడుస్తుంది అనమాట. ఇంకా టిఫిన్ ఏమో మా ఆయనకి ఇష్టమైన ఎర్రనోక ఉప్మా చేశాను. తర్వాత మా పాప లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి ఇంకా టమాటా రైస్ చేశాను అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు కదా, ఇంకా అదే టిఫిన్ కింద సరిపోతుందని చెప్పి ఇంకా అందులో ఆనియన్స్ కట్ చేసి ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసాను అనమాట. అంటే ఎక్కువ ఫ్రైడ్ రైస్ లేకపోతే టమాటా రైస్, బిర్యానీ, ఇంకా పులావ్ ఇలాంటివి చేసినప్పుడు ఆనియన్స్ కాంబినేషన్లో తింటారనమాట ఆయన. అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాపనైతే స్కూల్కి పంపడం అవ్వలేదు. అంతా కష్టపడి తొందరగా లేచి పూజ అది తొందరగా చేసుకొని లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేస్తే స్కూల్కి పంపడం అవ్వలేదనమాట. మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫీవర్ వస్తే ఇబ్బంది కదండి, అందుకని చెప్పి ఇంక పంపించొద్దని అన్నారనమాట ఆయన. ఇంకా టీ కూడా పెట్టేసుకొని తాగేసాను. తర్వాత కూరగాయలు ఆయన వచ్చారనమాట. ఇంకా బంగాళదుంపలు, వంకాయలు, క్యారెట్ అయితే తీసుకున్నా. ఇంకా బంగాళదుంప కూర అయితే వండమని అన్నదనమాట మా పెద్ద పాప. దుంపకూర అంటే చాలా ఇష్టం దానికి, అందుకని చెప్పి ఇక్కడ బంగాళదుంపలు అయితే కట్ చేసి ఇంకా ఉడికించేస్తున్నాను. తర్వాత ఇంకా కర్రీ అయితే వండుదాంలే, ఇంకా తర్వాత పిల్లల్ని జడది వేసిన తర్వాత ఇంకా రెడీ చేశాక అప్పుడు వేద్దామని చెప్పి ముందైతే దుంపలు ఉడకపెట్టుకుంటున్నాను. ఇంక ఇదండి ఇవాళ మినీ వ్లాగ్. అదే అందుకని అన్నాను, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని అనడానికి కారణం అదే. నేను అంతనగా కష్టపడి లంచ్ బాక్స్ అది రెడీ చేస్తే ఇంక స్కూల్కి పంపడం అవ్వలేదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.